కర్నూలు నగరం, కల్లూరు అర్బన్, 32 వార్డ్, ముజఫర్ నగర్, శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో బిఆర్ రెడ్డి కాలనికి చెందిన దాత వీర గోత్రం శంకరప్ప జన్మదినం సందర్భంగా అమావాస్యను పురస్కరించుకుని కుటుంబ సభ్యులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు వడ్డె ఆంజనేయులు, కోశాధికారి వి విజయ్ కుమార్, వడ్డె చంద్ర, వడ్డె నరసింహులు, వడ్డె కృష్ణ, నాగిరెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య, ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా నేడు బిఆర్ రెడ్డి కాలనికి చెందిన దాత వీర గోత్రం శంకరప్ప జన్మదినం నేపథ్యంలో కుటుంబ సభ్యులు హైమావతి, రాజశేఖర్, సరిత, నాగేంద్ర, చాముండేశ్వరి, తేజేశ్వర్, రామసాయి, భువనేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. అలాగే ఈ 27వ తేదీన శ్రీరామనవమి పర్వదినం నాడు అన్నదానం చేసేందుకు 10,116 రూపాయలు ఆలయ కమిటీకి విరాళం అందించడం జరిగిందన్నారు. అనంతరం శంకరప్ప, హైమావతి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు, భక్తులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. శంకరప్ప గారు, ధర్మపత్ని హైమావతి, సహకుటుంబ రాజశేఖర్, సరిత, నాగేంద్ర, చాముండేశ్వరి, తేజేశ్వర్, రామసాయి, భువనేశ్వర్ వీరి కుటుంబ సభ్యుల సహకారంతో మనం ఈరోజు అమావాస్య జరుపుకుంటున్నాము. కాబట్టి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి ఎల్లవేళలా వారిని చల్లగా కాపాడాలని కోరుకుంటూ వారు నిండు నూరేళ్లు శంకరప్ప గారు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. అభయాంజనేయ స్వామి వారిని చల్లగా ఆరోగ్యంగా కాపాడాలని కోరుకుంటున్నాము. అమావాస్య శంకరప్ప గారు మనకు భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రతి సంవత్సరము అన్నదానానికి సహకరిస్తున్నారు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ఈ విధంగా అభయాంజనేయ స్వామి చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈ అమావాస్య ఈరోజు అన్నదానం జరగలేదని కొంచెం మాకు అసంతృప్తిగా ఉంది. కావున ఏం పర్వాలేదు. శ్రీరామనవమి, శ్రీరాముడు అభయాంజనేయ స్వామి యొక్క రామదూతగా ఆ రోజు ఈ శ్రీరామనవమి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయవలసి వచ్చినది. కాబట్టి కొంచెం మేము విచారిస్తున్నాం దీని గురించి, అమావాస్య గురించి. కాబట్టి ఏం పర్వాలేదు. శ్రీరామనవమి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ మీరు కూడా రావాలి ఆ రోజు కూడా. ఎందుకంటే ఈ రోజు అయిపోయింది అనుకోవద్దండి. కంపల్సరిగా ఆ రోజు కూడా వచ్చి స్వామి ఆశీస్సులు, సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు, లక్ష్మణ స్వామి ఆశీస్సులు, మన అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈరోజు ఎంతో శుభదినము. ఈరోజు ఎందుకంటే కొంతమంది ఈరోజు అమావాస్యన, రేపు అమావాస్యన కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. కొన్ని క్యాలెండర్లో కూడా రేపు ఉదయం 7:23 వరకు ఉంది రేపు ఉదయం. ఈరోజు 8:10 అమావాస్య స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఈరోజే అమావాస్యను జరుపుకోవాలి. రేపు శ్రీ పరాభవనామ ఉగాది తెలుగు సంవత్సరం, నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది. మనకు ఇంగ్లీష్లో జనవరి నూతన సంవత్సరము, తెలుగు సంవత్సరంలో మనకు ఉగాది నుంచి నూతన సంవత్సరంగా చెప్పుకోవాలి. కాబట్టి శ్రీ పరాభవనామ సంవత్సరం మీకు అందరికీ చల్లగా ఉండాలని కోరుకుంటూ